హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే, దిస్ ఇస్ అను. మోస్ట్లీ నా ఛానల్లో గార్డెన్ రిలేటెడ్, కుకింగ్, పేరెంటింగ్ టిప్స్ ఇలా డిఫరెంట్ జోన్స్లో అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కానీ నన్ను ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అండ్ నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే కనెక్ట్ అవ్వండి. సో మెయిన్గా ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఈ జూన్ మంత్లో ఏమేమి సీడ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, అండ్ ఆల్రెడీ మనకి సీజన్ అయిపోయిన ప్లాంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాము. సో మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతున్నాం, కానీ మేము గార్డెనింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారండి. వాళ్ళకైతే ఇంకా మనకి జూన్లో చాలా సీడ్స్, ఫ్లవరింగ్ అండ్ వెజిటబుల్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వాటిలో ఏంటంటే ఓక్రా అనమాట. ఓక్రా ఎక్కువగా ఏంటంటే వామ్ సీజన్లో బాగా గ్రో అవుతుంది. స్వీట్ పొటాటోస్ అండ్ ఎగ్ ప్లాంట్స్ ఏంటంటే సీడ్స్ నుంచి స్టార్ట్ చేయలేకపోతే మనకి నర్సరీస్లో కూడా దొరుకుతాయి, అవైనా తెచ్చుకోవచ్చు. టమాటోస్ హీట్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉంటాయి. మలబార్ స్పినాచ్, అమరాంతస్ ఇవన్నీ గ్రో చేసుకోవచ్చు అండి. ఈ మంత్ మనకి మల్లె మొక్కలు కూడా బాగా దొరుకుతాయి. నేను ఇక్కడ లోకల్ గార్డెనర్ దగ్గర అయితే ఈ గుండు మల్లి తీసుకున్నాను. ఇవి కూడా ఇది సీజన్ అనమాట. ఇవే కాకుండా నేను సంపంగి మొక్కలు కూడా తీసుకున్నానండి. అవి కూడా ఇప్పుడు నేను గార్డెన్లో వేసుకుంటున్నాను. ఇవి సంపంగి అనమాట. ఇక్కడ లోకల్ గార్డెనర్ దగ్గర తీసుకుంటున్నాను. ఇవి కూడా నేను ఇప్పుడు మా గార్డెన్లో వేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా ఏమేమి సీడ్స్ వేయచ్చో అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎగ్ ప్లాంట్స్ కూడా ఏంటంటే మేము ఇండోర్లో స్టార్ట్ చేయలేదు అంటే డైరెక్ట్గా స్టోర్స్లో ఉండేవి తెచ్చుకోవచ్చండి. దట్టు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ కానీ తీసుకుంటే హార్వెస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ అయితే నేను గ్రాసరీ స్టోర్ నుంచి ఈ చామదుంపలు తెచ్చుకొని కొన్ని రోజులు వాటర్లో అయితే పెట్టానండి. చూడండి, చక్కగా అయితే అన్నిటికీ మొలకలు వచ్చేసాయి. ఇప్పుడైతే ఇవి గార్డెన్ బెడ్లో వేసుకుంటున్నాను. దీంతో పాటు కొన్ని అల్లం కూడా వేస్తున్నానండి. సో ఆల్రెడీ హార్వెస్ట్ రెడీగా ఉండేవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. బీట్రూట్స్, క్యాబేజ్ అయితే రెడీ అయిపోయండి. ఆ బెడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో అవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే చామదుంపలు, స్వీట్ పొటాటోస్ అయితే ఈ బెడ్లో వేసుకుంటున్నాను. బీట్రూట్స్ ఏంటంటే నేను కొంచెం దగ్గరగా వేసేయటం వల్ల కొంచెం చిన్నవిగా, కొన్ని పెద్దవిగా అట్లా వచ్చాయండి. సో మొత్తానికైతే మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను. క్యారెట్స్ అయితే ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ అనమాట. ఇది ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇవి సెకండ్ బ్యాచ్ ఇంకా రెడీ అవ్వలేదు. సో మొత్తం బీట్రూట్స్ అంతా హార్వెస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ బెడ్లో నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆ చామదుంపలు అయితే వేసుకుంటున్నాను. క్యారెట్స్ ఏంటంటే చూసారా, డిఫరెంట్ కలర్స్ వేసాను. మా పాప 2 తింటాను అంటే కొంచెం ఎర్లీగా ఉండేవి హార్వెస్ట్ చేసుకున్నానండి. బట్ క్యారెట్స్ ఇంకా రెడీ అవ్వాల్సి ఉంది, టైం పడుతుంది. తులసి మొక్కలు కూడా హీట్ ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి ఈ సీజన్లో బాగా వస్తాయండి. మేము సీడ్స్ వేసాము, ఇంకా తులసి మొక్కలు రాలేదు అని ఎవరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. సో ఇంకేంటంటే ఇక్కడ నేను కుకుంబర్స్, రాడిష్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. మనము బ్యాక్ సైడ్ కానీ చూసామంటే హార్వెస్ట్ టైము 30 days అని కానీ ఉండిందంటే 30 to 45 days అని ఉంటుంది. అవి ఏవైనా కూడా మనం వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు ఫ్రాస్ట్ డేట్కి బ్యాక్ క్యాల్కులేషన్ కానీ చేసుకున్నాము అంటే మనకి ఇవి ఎలాగో హార్వెస్ట్కి వస్తాయి. అందుకే నేను కుకుంబర్స్, 2 types ఆఫ్ రాడిష్ కూడా ఈ మంత్ అయితే జూన్ మంత్లో స్టార్ట్ చేశాను. ఇవే కాకుండా పోల్ బీన్స్, తర్వాత క్లస్టర్ బీన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, కొన్ని సిలాంట్రో, తర్వాత చుక్కకూర ఇవన్నీ కూడా సీజన్ అయిపోయింది. చూసారా, బోల్టింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఈ సిలాంట్రోకి ఏంటంటే ధనియాలు కూడా ఫామ్ అయిపోయాయండి. అందుకని ఇవైతే తీసేస్తున్నాను. ఇవి మోస్ట్లీ ఏంటంటే కోల్డ్ లవింగ్ అనమాట. లైక్ సిలాంట్రో, చుక్కకూర, తర్వాత కొంచెం స్పినాచ్ వెరైటీస్ ఇవన్నీ కోల్డ్ లవింగ్ కాబట్టి హీట్ బాగా ఎక్కువ అయ్యేసరికి హార్వెస్ట్ అయిపోతుంది. అండ్ టమాటోస్ ఏంటంటే చాలా బాగా వస్తున్నాయండి. నేనైతే డిఫరెంట్ వెరైటీస్ వేసాను. లైక్ చెర్రీ టమాటోస్, ఇండియన్ టమాటోస్, తర్వాత పియర్ టమాటోస్, బీఫ్ స్ట్రీక్, ఇలా చాలా వెరైటీస్ అయితే, లెమన్ బాయ్, బెటర్ బాయ్, ఎర్లీ గర్ల్, రోమా టమాటోస్, డిఫరెంట్ వెరైటీస్ అయితే అన్నీ 2 మొక్కలు అయితే వేసాను. హార్వెస్ట్ చాలా బాగా వస్తుందండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్స్ విషయానికి వచ్చామంటే మనం ఇప్పుడు బంతి మొక్కలు, సన్ఫ్లవర్స్, జినియా అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, మల్లె మొక్కలు కూడా ఇప్పుడు స్టోర్స్లో ఇప్పుడు పెడతారనమాట.
సో అవైతే తెచ్చుకోవచ్చు. వాటిలతో పాటు ఏంటంటే గోరింటాకు ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే నేను ఓక్రా చెప్పాను కదా! ఓక్రా కూడా నేను ఎర్లీగా స్టార్ట్ చేశాను కాబట్టి మంచి హార్వెస్ట్ వస్తుంది. బట్ ఇంకా టైం ఉందండి ఓక్రాకి. మనము జూన్‌లో కూడా ఓక్రా వేసుకోవచ్చు. ఇవేంటంటే కర్బూజా అనమాట. లైక్ మిలన్సే కిందకి వస్తాయి కాబట్టి కర్బూజా, వాటర్ మిలన్స్ కూడా మనం ఈ మంత్లో హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం క్యాబేజీకి ఫాల్‌కి క్యాబేజ్ కూడా కావాలి అని అనుకుంటే జూన్ ఎండ్‌కి అయితే మనము క్యాబేజీ స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను కదా! సన్‌ఫ్లవరు, జినియాసు, తర్వాత బంతి మొక్కలు అండ్ ఇంకా మనం టమాటోస్ కావాలి అనుకుంటే హీట్ రెసిస్టెంట్ వెరైటీస్ టమాటోస్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్ ప్లాంట్స్ ఏంటంటే డైరెక్ట్‌గా స్టోర్స్‌లో ఉండేవి కూడా తెచ్చుకోవచ్చండి. ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు కానీ ఇది యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. థ్యాంక్ యూ.